ఈరోజు ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా మనం ప్రతి సంవత్సరం కూడా అందరికీ కూడా ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి అందరికీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీ పెడుతూ ఈ వారం విద్యార్థులకి ఒక ఎలక్ట్యూషన్ కాంపిటీషను, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను, ఆ తర్వాత ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం, అలాగే రూరల్ ఏరియాస్లో మా కళాజాతాలు, తర్వాత ఈ బుర్రకథ కానీ అంటే ప్రజలకి మైండ్లోకి వెళ్ళే విధంగా ఈ విద్యుత్తుని పొదుపు చేయవలసిన ఆవశ్యకత గురించి మొత్తం భారతదేశం అంతా ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ జిల్లాలో విస్తృతంగా రాజమహేంద్రవరం అర్బన్ డివిజన్, రాజమహేంద్రవరం రూరల్ డివిజన్, అలాగే నిడదవోలు డివిజన్, ఈ విధంగా 19 మండలాల్లో కూడా ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ జరపడం జరుగుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో విద్యుత్ చాలా కష్టమవుతుంది. మన పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే మనకి బొగ్గు గనులు కానీ బొగ్గు నిల్వలు కానీ లేవు. మనం ఈ విద్యుత్తును పొదుపు చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మన విద్యుత్తును వాడుకునే విధంగా మనకు అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు బ్యాటరీ ఎనర్జీ సప్లై సిస్టమ్ అని చెప్పి కొత్తగా వస్తుంది. అంటే సమ్మర్లో మనం మంచి ఎండలో ఈ సోలార్ ద్వారా మనం బ్యాటరీ ఛార్జ్ చేసుకుని మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మనకి పీక్ లోడ్కి వచ్చేటప్పటికి అవసరాన్ని బట్టి అది ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం వాడుకునే అవకాశం ఉంటుంది. మనం రానున్న 10 సంవత్సరాల్లో మనకి ఒక అంచనా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక 30% మనకి విద్యుత్ మనకి లోటు వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని మన అనవసరంగా మనం వాడుకునే దానికన్నా అవసరానికి వాడుకుంటే, పొదుపుగా వాడుకుంటే నెంబర్ 1 మన ప్రతి కన్జ్యూమర్కి విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. నెంబర్ 2 రాష్ట్రానికి అదనపు బడ్డెన్ ఉండదు. మూడవది ఏంటంటే మనకి ఈ పర్యావరణ పరిరక్షణ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యుత్ అనేది మనం అది ఒక నేచురల్ రిసోర్సెస్ కింద కాకుండా అది ఒక అమూల్యమైన ఒక వస్తువుగా భావించి మనకి ఎంత అవసరమైతే అంతా వాడుకుని ఇంట్లో అన్నెసరిగా ఒక చోట ఉండి అన్ని లైట్లు వెలిగించుకొని, ఒక చోట ఉండి అన్ని ఫ్యాన్లు తిరిగి, ఒక రూమ్లో ఉండి 3 రూముల్లో ఏసీలు వేసుకుని అలాగ ఉండి పర్వాలేదులే అనుకునే యాటిట్యూడ్ నుండి అందరూ కూడా కొంచెం ఎప్పుడు ఎక్కడ అవసరమైతే మనం ఆన్ చేసుకోండి, ఎక్కడ అవసరం లేకపోతే దాన్ని ఆఫ్ చేసుకోండి. ఇంతకన్నా పొదుపు అవసరం లేదు. మీరు దయవించి మా యొక్క విద్యుత్ సంస్థ తరపున అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క పత్రికాముఖంగా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ చేస్తున్న అప్పీల్, మీకు అవసరమైనప్పుడు వాడుకోండి, ఆనందంగా వాడుకోండి, అవసరం లేనప్పుడు మాత్రం ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సార్, ఈ సోలార్ ఎనర్జీ గురించి అవగాహన కల్పిస్తున్నామండి. ఎందుకంటే సోలార్ ఎనర్జీ అనేది మనకి చాలా అవసరం. ఇప్పుడు రాష్ట్రంలో మనం 4వ స్థానంలో ఉన్నాం ఈ ప్రమోషన్లో. మనం ప్రథమ స్థానంలో ఏలూరు ఉంది. మనం వారికి మనకి ఇంచుమించు ఒక 800 మంది కన్జ్యూమర్స్ తేడా ఉన్నాం అంతే. మార్చి లోపు 6,000 మంది, కనీసం 6,000 మందికి ఈ సోలార్ ఎనర్జీ పెట్టుకునే విధంగా ఎంకరేజ్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ మన పత్రికా మిత్రులు కూడా మీరు కూడా సోలార్ వేయించుకోవాలండి. ఎందుకంటే బ్యాంకు లోన్లు ఇస్తున్నాయి కాబట్టి మీరు ఇంతవరకు కడుతున్న కరెంటు బిల్లే బ్యాంకు కడితే మీకు ఇంచుమించు 5 ఏళ్ళలో మీకు ఆ లోన్ క్లియర్ అయిపోతుంది. తర్వాత ఇంకొక 20 ఏళ్ళు మీకు సోలార్ ఫ్రీ అయిపోతుంది. కాబట్టి అందరూ సోలార్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ అండి. మరి ఏంటి మరి బండి తెస్తానండి. టైట్ చేయండి, టైట్ వాయిస్ ఇచ్చేద్దరు. విద్యుత్ శక్తి పరిరక్షణ, విద్యుత్ శక్తి పరిరక్షణ, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు,
విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు మరి ఏంటి మరి